శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఫలశ్రుతి. ధర్మయుక్తమైన మన సంవాదరూపమైన ఈ గీతాశాస్త్రమును పఠించువాడు జ్ఞానయజ్ఞము ద్వారా నన్ను పూజించువాడని నా అభిప్రాయము. శ్రద్ధాధర్ములు గలవాడును దోషదృష్టి లేనివాడును అయిన మనుష్యుడు గీతాశాస్త్రమును వినుట వలన కూడా పాప విముక్తుడై పుణ్యకర్మలను ఆచరించువారు పొందు ఉత్తమ లోకములను పొందును. ఈ అధ్యాయంలో క్షేత్రము అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఎవరు, జ్ఞానము అంటే ఏమిటి, జ్ఞానప్రాప్తికి సాధనములు ఏమిటి, పరమాత్మ ఎక్కడున్నాడు, ప్రాణులన్నీను ఎలా ఉత్పన్నములగుచున్నవి తదితర విషయములు తెలుపబడినవి. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడును నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానం గూర్చి తెలుసుకొనుటయే నిజమైన జ్ఞానము అని నా అభిప్రాయము. ఆ క్షేత్రమేమిటి, ఎటువంటిది, ఏ మార్పులు చెందుతుంది, ఏ కారణం చేత ఏ విధంగా మారుతుంది చెబుతా విను. అంతేకాదు, క్షేత్రజ్ఞుడు ఎవడు, అతని ప్రభావం ఎటువంటిది, ఇది కూడా సంక్షేపంగా చెబుతా విను. ఋషులు వేదాలలో నానా విధాలుగా వివేకముతో ఈ జ్ఞానం గురించి గానం చేశారు. హేతుయుక్తంగా బ్రహ్మను సూచించే పదాల చేత దీనిని నిశ్చయించి చెప్పారు. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాల సముదాయము, అంతఃకరణ వృత్తి రూపమైన జ్ఞానము, ధైర్యము మొదలైన వికారములతో కూడినదే క్షేత్రమని సంగ్రహంగా వర్ణించబడింది. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికం లేకపోవడము, అహింస, క్షమించు గుణము, మనోవాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, స్థైర్యము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థములయందు వైరాగ్యము, అహంకార రాహిత్యము, జన్మ మృత్యు జర రోగాదులయందు దుఃఖ దోషములను దర్శించుట, భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగు వానియందు మమతాశక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోనుగాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో నుండుట, పరమేశ్వరుడనైన నాయందు చెదరని భక్తి అనే అనన్య యోగము కలిగియుండుట, ఏకాంత ప్రదేశవాసం కలిగియుండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట, నిత్యము ఆధ్యాత్మ జ్ఞానమునందు స్థిరముగా ఉండడం, తత్వజ్ఞానం ప్రయోజనాన్ని భావన చేస్తూ ఉండడం, దీనిని జ్ఞానం అంటారు. తక్కినది అజ్ఞానము. సనాతనుడైన పరబ్రహ్మయే తెలుసుకునదగినవాడు. అతనిని తెలుసుకునుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సత్ అసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. ఆ పరమాత్మని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వము ఆవరించి ఉన్నాడు. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములన్నింటినీ ఎరిగినవాడు, కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును ప్రకృతి సంబంధం వలన గుణములను అనుభవించుచున్నాడు. చరాచర భూతములన్నింటికి బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరా అచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొన శక్యము కానివాడు. అతి దూరముగను అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. పరమాత్మ విభజించుటకు వీలులేని
ఒకే రూపమున పరిపూర్ణుడై ఉన్నను సమస్త చరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే సృష్టికర్త అయిన బ్రహ్మగా, పోషకుడైన విష్ణువుగా, లయకారుడైన రుద్రునిగా తెలుసుకొనదగినవాడు. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలుసుకొనదగినవాడును, తత్వజ్ఞానం ద్వారా ప్రాప్యుడును అతడే. సర్వ ప్రాణుల హృదయములయందు ప్రకాశించుచున్నది అతడే. క్షేత్రము, జ్ఞానము, జ్ఞేయము వీటిని గురించి సంక్షిప్తంగా చెప్పాను. దీనిని తెలుసుకున్న నా భక్తుడు మోక్షానికి అర్హుడవుతాడు. ప్రకృతి పురుషులిద్దరికీ ఆది అనేది లేదని తెలుసుకో. వికారములు, గుణములు కూడా ప్రకృతి వల్ల కలుగుతున్నవని తెలుసుకో. ప్రకృతి కార్యమైన దేహాన్ని, దానికి సంబంధించిన ఇంద్రియాలను పుట్టించడంలో హేతువు అని చెప్పబడింది. సుఖము, దుఃఖము అనుభవించేవాడు పురుషుడు. పురుషుడు ప్రకృతి స్థితుడై ప్రకృతి నుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించును. ఈ గుణసాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ అధమ జన్మలకు కారణమగును. ఈ దేహంలో ఉండే పురుషుణ్ణి సాక్షిగా ఉంటూ చూచేవాడని, అనుమతించేవాడని భర్త, భోక్త, మహేశ్వరుడు, పరమాత్మ అని కూడా అంటారు. ఈ విధముగా పురుషుని తత్వమును, గుణసహితమైన ప్రకృతి తత్వమును తెలుసుకొనినవాడు అన్ని విధములగు కర్తవ్య కర్మలను ఆచరించుచున్నప్పటికీ పునర్జన్మను పొందడు. కొందరు ఆత్మయందు ఆత్మచేత ధ్యానించి ఆత్మదర్శనం చేసుకుంటారు. మరికొందరు సాంఖ్యయోగం ద్వారాను, మరికొందరు కర్మయోగం ద్వారాను ఆ పరమాత్మను దర్శింతురు. ఈ విధంగా తెలుసుకోలేని వారు కొందరు తత్వజ్ఞానం గల ఇతరులు బోధింపగా విని ఉపాసిస్తారు. ఈ విధంగా విన్న దానియందు శ్రద్ధ కలిగిన వారు కూడా మృత్యువును దాటుతారు. ఓ అర్జున, ఆ స్థావర జంగమ ప్రాణులన్నీను క్షేత్రజ్ఞ సంయోగం వలననే ఉత్పన్నమగునని ఎనుంగుము. అన్ని భూతములయందు సమంగా వసిస్తూ అవి నశించినా తాను నశించకుండా ఉండు పరమేశ్వరుని చూచినవాడే నిజంగా చూపు కలవాడు. సమస్త ప్రాణులయందును సమభావంతో నుండు పరమేశ్వరుణ్ణి సమత్వ భావంతో చూచువాడు ఆత్మహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనం చేసుకునేవాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందును. సకల కర్మలు అన్ని విధములుగా ప్రకృతి ద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు వాస్తవముగా చూచువాడు. వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నీయును ఒకే పరమాత్మ యందు స్థితమై ఉన్నవనియు, అట్లే అవి అన్నీయును ఆ పరమాత్మ నుండియే విస్తరించుచున్నవనియు ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే సచ్చిదానంద పరబ్రహ్మను చేరును. అర్జున, నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటికీ అనాది అగుట వలనను, నిర్గుణుడు అగుట వలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలతని ఏమాత్రమును అంటవు. సర్వత్రా వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మమగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమై ఉన్నను ఆత్మ నిర్గుణమగుట వలన వాటి గుణదోషములను దానికి అంటవు. అర్జున, ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశితమనర్చుచున్నట్లు ఒకే ఆత్మ సర్వ ప్రాణులయందును స్థితమై వాటినన్నింటినీ ప్రకాశింపజేయుచున్నది. ఈ విధముగా క్షేత్రజ్ఞుల మధ్య గల అంతరమును, ప్రకృతి నుండి ముక్తి పొందగలిగే మార్గాన్ని జ్ఞాన నేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి.